హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి కొన్ని పచ్చి మామిడికాయలని తీసుకొచ్చాను. వీటితో ఊరగాయను తయారు చేయబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేయబోతున్నాను. మామిడికాయలు తీసుకునేటప్పుడు ఇలా కట్ చేసినప్పుడు తెల్లగా ఉండాలి. అప్పుడే ఊరగాయ చాలా బాగుంటుంది. ఏప్రిల్ నెలలో అయితేనే ఇలా మామిడికాయలు మనకి చాలా బాగా దొరుకుతాయి. నేను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ టెంకనైతే నేను వేయటం లేదు. అన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇది ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం కొద్ది రోజుల కోసం నేను కొంచెంగా తయారు చేస్తున్నాను. ఈ గిన్నెతో 5 గిన్నెలు ముక్కలయ్యాయి. మీరు ఏ గిన్నెతో అయినా కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. 5 అయితే సరిపోతుంది. నేను ఒక 2 వెల్లుల్లిని వేస్తున్నాను. ఈ వెల్లుల్లిని ఇందులో కలిపేసుకుందాం. ఇంకా మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇదే గిన్నెతో నేను కారం వేస్తున్నాను. ఇది నేను మిషన్లో ఆడించిన కారము. మార్కెట్కి వెళ్ళి మంచి మిరపకాయలు తీసుకొని ఎండబెట్టి కారం పట్టించాను. ఇప్పుడు కూడా సమయం ఉంది. మార్కెట్లో చాలా బాగా దొరుకుతున్నాయి. ఎవరైనా పట్టించుకోవచ్చు. చూడండి, కారం చాలా స్పైసీగా ఉంది. ఈ గిన్నెతో అయితే నేను కారం వేస్తున్నాను. ఇదే గిన్నెతో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. తర్వాత మనం చూసి వేసుకోవచ్చు. ఈ ముక్కలన్నింటిని కూడా ఉప్పు కారం పట్టేటట్లుగా కలిపేసుకోవాలి. ఇంకా నేను మసాలాలు అయితే ఏమీ కూడా వేయటం లేదు. ఇలానే సింపుల్గా తినాలని తయారు చేస్తున్నాను. మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉంటేనే ఇందులోంచి వాటర్ వచ్చేసాయి. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకొని ఒక కంటైనర్లో మనం వేసుకోవాలి. ఇలా డ్రైగా ఉన్న కంటైనర్లో వేసుకోవాలి. ఒకవేళ జార్ ఉంటే కనుక మీ దగ్గర అవైలబుల్గా జార్లో వేసుకోండి. ఇలా మొత్తం ముక్కలన్నింటిని కూడా ఒక కంటైనర్లో వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఒక 3 డేస్ తర్వాత మనకి ఈ ముక్క అనేది ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మామిడికాయలు తీసుకునేటప్పుడు పుల్లగా ఉన్న మామిడికాయలని తీసుకోవాలి. అప్పుడే ఊరగాయ అనేది చాలా బాగుంటుంది. ఇలా కంటైనర్లోకి అంతా వేసేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. అంతేనండి. ఈ ఊరగాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శ్రేష్ఠ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.